అనగనగా చాలా కాలం క్రితం యమునా నది తీరాన పరాశరుడు అనే ఒక గొప్ప ఋషి ఉండేవాడు. ఆయన చాలా శక్తిమంతుడు. ఒకరోజు ఆయన నది దాటడానికి అక్కడికి వచ్చాడు. అక్కడ నదిలో ఒక పడవుంది. ఆ పడవను ఒక అందమైన అమ్మాయి నడుపుతోంది. ఆమె పేరు సత్యవతి. కాని ఆమెకొక చిన్న సమస్య ఉండేది. ఆమె ఒంటినుంచి ఎప్పుడూ చేపల వాసన వచ్చేది. అందుకే అందరూ ఆమెను మత్స్యగంధి అని పిలిచేవారు. ఆ ఋషి పరాశరుడు పడవలో ఎక్కాడు. సత్యవతిని చూసి ఆమె జాతకం చాలా గొప్పదని, ఆమెకు పుట్టబోయే కొడుకు లోకాన్నే మార్చేస్తాడని ఆయనకర్థమైంది. అందుకే ఆయన ఆమెనొక కోరిక కోరాడు. కాని సత్యవతి భయపడింది. స్వామీ, నేనేమో చేపల వాసన వస్తున్నాను. పైగా ఇప్పుడు పగలు, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అనంది. అప్పుడా ఋషి తన మ్యాజిక్, మహిమ చూపించాడు. మొదట ఆయన చేతిని అలా ఊపగానే పూఫ్! ఆమె ఒంటినుంచి వచ్చే చేపల వాసన మాయమైపోయింది. దానికి బదులుగా ఆమె నుంచి అద్భుతమైన సుగంధం రావడం మొదలయింది. ఎంత మంచి వాసనంటే ఆమడ దూరం వరకు ఆ సువాసన వచ్చేదట. అందుకే ఆమెను అప్పట్నుంచి యోజనగంధి అని పిలిచేవారు. తర్వాత ఆయన ఆకాశం వైపు చూసి మంత్రం చదివాడు. వెంటనే నది మధ్యలో పెద్ద పెద్ద మబ్బులు, ఫాగ్ వచ్చేశాయి. చుట్టూ చీకటిగా మారిపోయింది. వాళ్ళు ఎవ్వరికీ కనిపించకుండా ఆ మబ్బుల్లో దాక్కున్నారు. అప్పుడు వాళ్ళిద్దరికీ ఒక బాబు పుట్టాడు. కాని విచిత్రమేంటో తెలుసా? ఆ బాబు పుట్టగానే సాధారణ పిల్లల్లా ఏడవలేదు. పుట్టిన వెంటనే టక్కున పెద్దవాడిలా మారిపోయాడు. ఆయనే మన వ్యాసుడు. ఆ బాబు తన తల్లి సత్యవతికి నమస్కరించి, అమ్మా, నేను అడవులకు వెళ్ళి తపస్సు చేసుకోవాలి. చాలా గొప్ప పుస్తకాలు రాయాలి. కాని నీకు ఎప్పుడైనా కష్టం వచ్చినా, నన్ను గుర్తువచ్చినా, నన్ను తలుచుకోచాలు. క్షణంలో నీ ముందు ప్రత్యక్షమవుతాను అని మాట ఇచ్చాడు. అలా వెళ్ళిపోయిన ఆ వ్యాసుడే తర్వాత మనందరికీ ఈ గొప్ప మహాభారత కథను అందించాడు.